వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు శివముప్పటి సందర్భంగా చెరుకుపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగాంబిక సమేత ఆనందేశ్వర స్వామి వారి దేవస్థానంలో అనేక విశేష కార్యక్రమాలు జరిగాయి. వీటన్నింటినీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మీరు చూస్తున్నది నవగ్రహ మండపంలోని నవగ్రహాలు. స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఇది కాశీ నుంచి తీసుకొచ్చిన స్ఫటికలింగం అండి. దీనికి కూడా ఎవరైనా సరే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇది జమ్మి చెట్టు, ఆ పక్కనే మారేడు వృక్షం కూడా ఉన్నది. ఆ తర్వాత క్రమంగా ఈరోజు స్వామిని ఊరేగింపు చేసే నంది వాహనం దర్శించుకోండి. ఆ తర్వాత వచ్చిన భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కోసం జరుగుతున్న ఏర్పాట్లు కూడా చూడవచ్చు. ఆ తర్వాత ధ్వజస్తంభం, బలిపీఠం, చుట్టూతా అనేక విగ్రహాలు ఉన్నాయి. అందులో మూలవిరాటికి ఎదురుగా కాలభైరవుడు, ఆ తర్వాత గుడికి ప్రాంగణం చుట్టూతా కూడా అనేక విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల పీఠము, దాని శిలాఫలకము. ఆ పక్కనే కుమారస్వామి శరవణభవుడు, ఆ పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి, ఆ తర్వాత వెనక వైపు ఒక శివలింగం ఉంది. ఆ పక్కనే పరమేశ్వరుడు, ఆ పక్కనే విష్ణుమూర్తి, ఆ తర్వాత బ్రహ్మ సోమసూత్రము, ఎదురుగా చండీశ్వరుడు. దర్శనం చేసుకోండి. చండీశ్వరుడు. ఆ తర్వాత ఈ పక్కకు వస్తే ఇది అమ్మవారు, గంగాంబిక అమ్మవారు. ఇదిగోండి చూడండి, చాలామంది భక్తులు వచ్చారు. విశేషంగా ఈరోజు చాలామంది భక్తులు దర్శనానికి కోసం అయితే వచ్చారు. అమ్మవారు గంగాంబిక వారు కోరికలు తెచ్చే కుంకుబంగారం. ఈయన గణపతి, కాలభైరవుడు. ఇదిగోండి చూడండి, అన్నాభిషేకం చేశారు స్వామివారికి. ఎంత మనోహరంగా ఉందో. ఎదురుగానే నందీశ్వరుడు. చూడండి, ఈరోజు అనేక అలంకరణలతో స్వామివారిని సేవించుకుంటున్నారు. ఈయన ప్రధాన అర్చకుల వారు ప్రయాగ రామబాబు గారు. ఇవ్వండి, చాలా అలంకరణ, చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఇది మహాబిలవ వృక్షం అండి. ద్వాదశి బిలవ అనొచ్చు, మహాబిలవ అనొచ్చు. ఇది పక్కనే ఉన్న మరొక బిలవ వృక్షము. ఇవ్వండి మారేడు కాయలు, బిలవ పండు, శ్రీఫలం అంటాము. ఇది వచ్చేసి రుద్రాక్ష చెట్టు అండి. చాలా అరుదుగా చూస్తూ ఉంటాము మనకు వైపు, మన ప్రాంతంలో. ఇది వచ్చేసి ఎదురుగా రావి చెట్టు దగ్గర